బీటెక్ రవి అదే కాకుండా వేరే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సవాల్ విసురుతున్నాడు. సో ప్లే చేయండి మరి. ఇప్పుడు మీరు చెప్పినట్లే మేము మా భార్యతో మేము రాజీనామా చేయిస్తాం. తర్వాత మీరు కూడా మిమ్మల్ని కూడా ఒకటే సవాల్ అడుగుతున్నా నేను. ఏదైతే పులివెందుల ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంతవరకు అసెంబ్లీకి రాలే, పులివెందుల సమస్యలు పట్టించుకోలే, ఏమీ పట్టించుకోలే. అట్టప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అనర్హత. ఆ ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అర్హుడు కాదు. నీకు నిజంగా ఇప్పుడు నిన్న పులివెందులు జరిగిన ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని నువ్వు నిజంగా ఫీల్ అయ్యి ఏదన్నా ఉంటే మీరు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రండి. 2 ఎలక్షన్స్ తర్వాత కేంద్ర బలగాలతో జరిపిస్తాం. ఎలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి మీరు అడిగిన విధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి జరిగిద్దాం. అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేకి బై ఎలక్షను, పులివెందుల మండల జెడ్పీటీసీకి కూడా బై ఎలక్షన్ వస్తుంది. అప్పుడు చేతన అయితే చూసుకుందాం. అప్పుడు నీ కథ ఏందో మా కథ ఏందో రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది. దమ్ముంటే నా ఈ సవాల్ను స్వీకరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాను. ఓకే, ఇప్పుడు దీనికంటే ముందు నేను ఈ విషయం చెప్పి దానికి వస్తాను. వివేకానంద కేసులో ఆయన ఏమంటున్నాడంటే బీటెక్ రవి ఇదేదో సాగదీయబడేటట్టుగా ఉంది, ఈ కేసు కోల్డ్ స్టోరేజ్లోకి పోయేటట్టుగా ఉంది. ఇది ముందు నుంచి తెలుగుదేశము లేకపోతే వాళ్ళని బలపరిచే మీడియాలో వస్తున్న స్టోరీ. మరి సుప్రీంకోర్టు సునీతకు అనుకూలంగా తీర్పు చెప్పి వాళ్ళ మీద కేసు కొట్టేసిన తర్వాత కూడా బీటెక్ రవి సందేహం ఎందుకు వెలిబుచ్చుతున్నాడు, ఆయన స్థానికంగా ఇవన్నీ తెలిసినవాడు కాబట్టి అనే ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రెండవది, సుప్రీంకోర్టు సమక్షంలో అవినాష్ రెడ్డి లేకపోతే అంతకుముందు ఇతరులు వీళ్ళ మీద పాత్ర మీద అంత తీవ్రమైన సందేహాలు వెలిబుచ్చాక కూడా ఇంకా ఈయన ఇలా మాట్లాడుతున్నారంటే నిజంగా ఇది ఏమీ పెద్దగా ఇంకా అయిపోయింది అనే అభిప్రాయం సుప్రీంకోర్టు అలాగే చెప్తుంది అనే సందేహం ఏమైనా ఉందా? ఎందుకంటే డాక్టర్ సునీత మాట్లాడింది కూడా మనం చూసాం. ఆమె కూడా ఒక విధమైన కొంత నిస్పృహగా నిరుత్సాహంగానే ఆమె మాట్లాడారు. ఇంకా రెండోది అంటారా, మొన్న జెడ్పీటీసీ ఎన్నికలు దాని మీద మనం మాట్లాడాం. అది అయినప్పటి నుంచి తెలుగుదేశం వాళ్ళు మంచి దూకుడు మీద ఉన్నారు, అందులో సందేహమే లేదు. ఈ దూకుడు అంతటికి కూడా అక్కడ రెడ్డప్ప గారు మాధవ్ ఉన్నా లేకపోతే శ్రీనివాసరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బీటెక్ రవి అన్న ఆయన దీనికి వాయిస్ ఆఫ్ యాంటీ జగన్ లేదా యాంటీ జగన్ అండి, జగన్ రైవలరీ ఏ పదమన్నా వాడని దానికి ఆయన ఇదిగా ఉన్నాడు. కాబట్టి ఆయన సవాల్ చేస్తున్నాడు. జగన్ అంత సులభంగా రాజీనామా చేస్తారని నేను అనుకోను, బట్ చేస్తే బాగుండని కూడా ఉండొచ్చు సవాల్ చేస్తే. అంతకుముందు జగన్ రాజకీయమే అసలు పులివెందులకు రాజీనామా చేసి తల్లి తాను పోటీ చేయడంతో మొదలైంది కదా. కాబట్టి మొన్న కూడా అంటున్నారు అలా అయితే అన్ని రాజీనామా చేయండి. నిన్న కూడా బీజేపీ వాళ్ళు సవాల్ చేస్తున్నారు కదా. అందుకని ఈ జెడ్పీటీసీ ఎన్నికలు న్యాయంగా జరగలేదు, బలప్రయోగంతో జరిగాయి లేకపోతే దీని ఒత్తిడి మధ్య జరిగాయి అన్నది వాళ్ళ ఆరోపణ. సరే, అక్కడ ఎంతో కొంత ఉద్రిక్తత లేదని ఎవరు చెప్పగలిగింది లేదు, కానీ దానివల్ల గెలిచారా అసలు వైసీపీకి ఇంత తక్కువ ఓట్లు రావడం నమ్మదగిందిగా లేదు, ఇలాంటి కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఇలా కామెంట్స్ సహజంగా చేసిన వాటి మీద వాళ్ళేమో చాలా విరుచుకుపడ్డారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడు ఇంకోటి కదా, బీటెక్ రవి ఒక విధంగా షరతులకు ఒప్పుకుంటూ అంటున్నాడు. ఇది కేంద్ర బలగాలతోనే జరిపిస్తాము అంటే ఇప్పుడు జరిగిన దాంట్లో ఎంతో కొంత లోపం ఉందని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఓకే, అలా అయితే అవేమీ లేకుండా మేము జరిపిస్తామంటున్నారు. ఐ డోంట్ థింక్ జగన్ బీటెక్ రవికి సమాధానం ఇస్తారని అనుకోని ఇంకెవరో దానికి సంబంధించిన వాళ్ళు బహుశా అసలు దాన్ని పరిగణనలోకి తీసుకోపోవచ్చు. కానీ ఒక పాయింట్ అయితే ఉంది, శాసనసభకు రాకుండా ఎన్నికైన వాళ్ళు అసలు ఎప్పుడు శాసనసభకు రాకపోతే స్థానిక పరిస్థితులను సమస్యలను మీరు ఎలా అక్కడ ప్రతిబింబిస్తారు, ఎలా మీరు ప్రభుత్వం దృష్టికి రాష్ట్రం దృష్టికి తెస్తారనేది పెద్ద ప్రశ్న. సో రాజీనామా చేసినా చేయకపోయినా అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు, అసెంబ్లీకి రాకపోతే అసలు బాధ్యత శాసనసభ్యుడిగా తన బాధ్యత ఏమవుతుంది అన్న ప్రశ్న జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు కానీ జవాబు చెప్పాల్సే ఉంటుంది. ప్రతిపక్ష పాత్ర 11 మంది కాదండి, ఇద్దరే ఉన్నారు అనుకుందాం, దానికి ఏముంది చెప్పండి. 11 మంది ఏం తక్కువ కాదు, 11 మంది అంటే చెప్పుకోదగిన సంఖ్య అది. అటువంటి అప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? సో బీటెక్ రవి దాన్ని నొక్కి చెప్పదలుచుకున్నాడు. ఇది ఎన్నిక వచ్చినా రాబోయినా ముందు సభకు రావడం లేదు, సభకు రాకపోతే ఇప్పుడు జగన్ అక్కడికి వెళ్తారు ప్రతిసారి, వెళ్ళినప్పుడంతా అనేక మంది వచ్చి తమ సమస్యల మీద వినతి పత్రాలు ఇవన్నీ చెప్తారు. అవి ఎలా పరిష్కారం కావాలి, అవి ఎలా దృష్టికి రావాలి అనేది ఆయన లేవనెత్తున్న అంశం. తప్పకుండా మరి వైసీపీ వాళ్ళు ఏమైనా స్పందిస్తారేమో మనం
చూడాలి. రాజీనామా చేస్తే దాన్ని సవాల్ చేయొచ్చు అనే ఆలోచన కూడా టీడీపీ వ్యూహంగా కూడా ఉంది. అంటే గతంలో లాగా రాజీనామా చేసి గెలవటం కాదు, ఇప్పుడు మేము ఇబ్బంది పెట్టగలుగుతాము, ఇప్పుడు మేము సవాల్ చేయగలుగుతాం అనే ఒక ధీమా కూడా ఉండవచ్చు. యా, బట్ ఏమైనా ఏ నియోజకవర్గాలు ఒకరికే శాశ్వతంగా ఉంటాయి. ఇప్పుడు అదే మొన్న చర్చలో కూడా కొంచెం దుబారాగా కొంతమంది తెలుగుదేశం నాయకులు, నా మిత్రులైన వాళ్ళు, ఈ వ్యాఖ్యాతలు, వీళ్ళ మీద కూడా వాళ్ళు కామెంట్స్ చేశారు. అంత చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒకటైతే నిజమండి, రాజా కింకర్ ఉండవు, కింకర్ ఉండే రాజాగా అన్నట్టుగా అంతకుముందు 23 స్థానాలు టీడీపీకి వచ్చాయి, ఇప్పుడు 11 స్థానాలు వైసీపీకి వచ్చాయి. లేకపోతే అస్సలు డిపాజిట్లు కూడా పోయిన సందర్భాలు కూడా పెద్ద పెద్ద నాయకులకే ఉన్నాయి. ప్రజాస్వామ్యము, ఎన్నికల్లో ఇవి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కేవలం బలం వల్లే జరిగాయని మనం చెప్పలేము. బలాబలాలు మారవు, ఎప్పుడు స్థిరోభవాన్ని ఒకటే విధంగా ఉంటాయని కూడా మనం ఏం చెప్పలేము. వాస్తవాలను గుర్తించడమే ప్రజాస్వామ్య స్ఫూర్తి. తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, బీటెక్ రవి అయినా.